నిన్నటిదాకా చాలా టెన్షన్ పడ్డానత్త. అమ్మ వాళ్ళకి మా విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడ్డాను. కానీ మీరు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అత్త. అత్త, నాకు వంటలు చేయడం పెద్దగా రాదు, కానీ దగ్గరుండి వంట చేయించి ఈరోజు ఆయనకి లంచ్ బాక్స్ తీసుకెళ్తాను. గౌరీ అక్కతో చేయిస్తాను. ఆయనకిష్టమైన వంటలేంటో చెప్పండి. చూడు మధు, కొన్ని విషయాలు మనకు పాజిటివ్గా జరిగాయని, నందు మనకు అనుకూలంగా ఉన్నాడని లంచ్ బాక్స్ తీసుకెళ్లాలని అనుకుంటున్నావేమో. కానీ నందు గురించి నీకు తెలీదు. ఏదో మీ నాన్న వాళ్ళు వచ్చారని వ్రతంలో కూర్చున్నాడు అనుకుంటున్నావా? వాడి మనసు మారిపోయిందనుకుంటున్నావా? ఆఫీస్ స్టాఫ్ ముందు నేను రాను, నేను కూర్చోను అంటే బాగోదేమోనని వాడొచ్చి పూజలో కూర్చున్నాడు అంతే. ఈ మాత్రం దానికే లంచ్ తీసుకెళ్తావా? నందు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో, తన మూడేంటో తల్లిగా ఒక్కోసారి నాకే అర్థం కాదు. తొందరపడకు మధు. అత్త, ఏదో కొంచెం చనువు తీసుకుంటేనే కదా ఎప్పటికీ ఇలాగే ఉంటామా? ఒక అడుగు మనమే ముందుకేయాలి కదా. పులి బోన్లో ఉంది కదా అని దాని నోట్లో చేయి పెట్టకూడదు కదా మధు. నువ్వు తొందరపడొద్దమ్మా. నీ దూకుడు, నీ అత్యుత్సాహం నాకు తెలుసు. అత్త, ఎక్కడో ఒకచోట తన మనసు ఆలోచనలు మారిపోతాయని. మధు, దేనికైనా టైం పడుతుంది. అత్త, నేనేమంటున్నానంటే నువ్వేమైనా అనుకో మధు. నువ్వేమనుకుంటున్నావనేది నాకు అనవసరం. నేను చెప్పేది విను. నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు. ఈ ఇంటిని ఎన్ని సమస్యల నుంచి గట్టెక్కించానో, ఎన్ని సమస్యల్ని డీల్ చేశానో, ఇంట్లో వాళ్ళని ఎలా దారిలో పెట్టానో నీకు తెలీదు. ముఖ్యంగా నందు ఏంటో నాకు తెలుసు. నీ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకో. ముఖ్యంగా నందు దగ్గర. నందు ఒక గాజు పాత్ర లాంటివాడు. సున్నితమైన మనసున్నవాడు. గాజు పాత్రని పదిలంగా పట్టుకుని మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ నడవాలే కాని పట్టుకుని పరిగెడతాననకూడదు. జారి పడితే బద్దలవుతుంది. గాజుపాత్ర పగిలితే ఇంకోటి కొనుక్కోవచ్చు, కానీ జీవితం కదా, జాగ్రత్తగా ఉండాలిగా. అర్థమైందనుకుంటా. ఏంటమ్మా, తినడానికి కూడా గదిలోంచి బయటికి రాలేదది? ఉద్యోగానికి వెళ్ళలేదని పొద్దున తిట్టాం కదా, ఆ పౌరుషం చూపిస్తోంది. మనం వెళ్ళి తినమని బతిమాలతాం అనుకుంటుందేమో. ఈ బ్రతుకేంట్రా దేవుడా అనుకుంటూ ఉంటుందే గాని మనం బ్రతిమిలాడతాం అనుకోదు. 4 పూటలు కడుపు మాడితే అదే చచ్చినట్టు పనికెళ్తుంది. పస్తులుండని ఏమీ బాధలేదు. అమ్మా, ఇవాళ పులుసు బాగా కుదిరింది కదా? అవునే, నాకు కాస్తే. చూసి కూడా కనీసం తినమని అడగలేదు. సిగ్గు విడిచి ఇప్పుడు భోజనం చెయ్యాలా? నేను తినకుండా వెళ్ళినంత మాత్రాన వీళ్ళు నష్టపోయేదేముంది? నా తలరా తింతే. శాంతి, అదిగో ఆ సీరియల్లో వస్తుందే కొత్త కోడలు. దానికసలు సిగ్గు శరం అనేదే లేదే.
అదే లేచిపోయి పెళ్లి చేసుకుందే ఆ పిల్లేగా. అదే పనికెళ్ళి పైసా సంపాదించకపోయినా సిగ్గు లేకుండా వచ్చేసింది చూడు ఆ కొత్త కోడలు సీరియల్లో. అవునమ్మా, కొంచెం కూడా పౌరుషం లేకుండా తినడానికి ఎలా వచ్చిందో చూడు. అసలు ఈ పనికి మాలిన కోడళ్ళు ఎందుకు వస్తారో ఈ సీరియల్లో. నిజమేనే, ఏముంది ఆ కోడలి వల్ల సంపాదన? అసలు దీన్ని చేసుకున్నవాణ్ణి అనాలి. కొట్టుకొస్తే కోట్ల ఆస్తి ఉన్నదాన్ని కొట్టుకు రావాలి గాని పనికి కూడా వెళ్ళననే పిల్లని తీసుకొచ్చాడు. మనం ఇక్కడుండి తిట్టుకుంటున్నాం, ఆ సీరియల్లో కోడలికి వినిపిస్తుందా ఇదంతా? వినిపిస్తుందిలే, జనాలు చెప్పుకుంటూ ఉంటారు కదా. అది కూడా వినిపించలేదంటే అంతకంటే సిగ్గుమాలిన బతుకు ఇంకోటి ఉంటుందా? ఏడుస్తుంది అమ్మా. నాకు కనబడింది లేవే, ఏడవని. ఆ ఏడ్చి వెళ్లేదేదో ఈ పెరుగన్నం కలిపి వెళ్ళుంటే ఉప్పేసుకునే పనైనా తప్పుండేది. జైల్ పక్షిలా మనకేంటి బ్రతుకు? ఫ్రీ బర్డ్లా ఉండేదాన్ని. ఇప్పుడేమో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అలా అయిపోయింది. ఈ మనిషి ఎంతకే అర్థం కాడే. పోనీ అర్థం చేసుకుందామంటే దానికి అవకాశమే ఇవ్వడు. పైగా గదిలోకి రావద్దని ఆర్డర్ ఒకటి. అవును, గదిలోకి రావద్దన్నాడు. నేనేమో పౌరుషంగా రానని చెప్పేశాను. కానీ మాట్లాడనని చెప్పలేదే. ఫోన్ చేసి మాట్లాడతాను. అరే, పాత ఫోన్లో ఉందా ఆయన నెంబరు? ఇప్పుడు ఫోన్ చేయడం ఎలాగా? అత్తను అడిగితే మాట్లాడి గొడవలు తెచ్చుకోకు అని ఆపుతుంది. అసలు కట్టుకున్న మొగుడి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదంటే ఎంత చండాలంగా ఉంటుంది. మన టెలిఫోన్ డైరెక్టరీ ఉన్నారుగా, రూథర్ఫోర్డ్, ఆయనకి చేద్దాం. సార్, మోకాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఏంటి సార్ ఈ పనిష్మెంట్? నీకు మోకాళ్ళు నొప్పి వస్తున్నాయి కానీ నోరు మాత్రం నొప్పి రావట్లేదు కదా. అయినా ఈ రోజుల్లో ఇదేం పనిష్మెంట్ సార్? నీ మీదున్న కోపానికి నిన్ను 6 ముక్కలుగా నరికేద్దామనుంది తెలుసా? అదేంటి సార్, 6 మీ లక్కీ నెంబరా? ఈ శిక్ష కాలం ముగించండి మహాప్రభో. ఎవరదే? ఫోన్ వచ్చింది నాకు సార్, మీకు కాదు. పనిష్మెంట్ లో ఉన్నా నీకు పొగరు మాత్రం తగ్గలేదే. చింత చచ్చిన పులుపు చావదు కదా సార్, నేను అంతే. ఎవరు ఫోన్లో? కావలసిన వాళ్ళ ఫోన్ సార్. హలో. హలో అన్నా, ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? 2 చాలా టఫ్ క్వశ్చన్స్ వేశారండి. ఆఫీస్లో ఉన్నాను, బహు విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాను. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా అన్నా? బాగా తెలుసుకున్నారండి. ఆయన ఎదురుగా ఉన్నారా? తెలివైన వారండి మీరు. ఆయన ఫోన్ నంబర్ కావాలన్నా. అవునా? ఏంటో ఈ మాత్రం లెక్కలు కూడా తెలియకపోతే ఎలాగండి? ఈ మాత్రం దానికి నాకు ఫోన్ చేస్తారా? సరే, గ్రహాలు ఎన్ని? 9 కదా. దిక్కులెన్ని? 4 దిక్కులు అంటారు, 8 దిక్కులు అంటారు. 2 దిక్కాయం చేసుకోండి. గ్రహాలు 9 అంటే 9, 8 దిక్కులు అంటే 8, 9, 8. ఓ, ఆయన తెలియకుండా నెంబర్ చెప్తున్నారా? మీరు బ్రిలియంట్ అన్నా. ఒక్క నిమిషం అన్నా, ఇప్పుడు చెప్పండి అన్నా. సాధారణంగా స్టూల్కి ఎన్ని కాళ్ళుంటాయి? 4. ఓకే ఓకే ఓకే. ఏంటి లెక్కలు? ఆఫీస్ అనుకున్నావా, క్లాస్ రూమ్ అనుకున్నావా? ఏం చేస్తున్నావు? పాతకాలం స్టూడెంట్కి ఇచ్చే పనిష్మెంట్ ఇచ్చారు. అవతల లెక్కల ప్రాబ్లం. పోనీ మీరు చెప్పండి, సూర్యుని రథానికి ఎన్ని గుర్రాలుంటాయి? లెక్కలకి గుర్రాలకి సంబంధం ఏంట్రా? సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పండి. మీకు ఆఫీస్ లెక్కలు తప్ప వేరే వాళ్ళ జీవితం అంటే లెక్కలేదు. ఏంట్రా ఏదో దెప్పి పొడుస్తున్నట్టున్నావు? ఎంత పొడిస్తే ఏం లాభం? సిగ్గా ఎగ్గా. రేయ్, ఇంకో గంట ఎక్స్టెండ్ అవుద్ది. ఎదుగు ఇట్టే ఉంటాను, సమాజ్ చేసేయండి. సమాధానం చెప్పడం చేత కదా గాని చావ కొడుతున్నాడు. గుర్రాలెన్నో తెలుసా లేదా?
సూర్యుడికి రథం ఉంటుందారా? థూ నా బతుకు చెడ, ఇది కూడా తెలియదా మీకు? అవునులే, కాన్వెంట్లో చదివినానికి ఏం తెలుస్తుంది? మీ స్టాండర్డ్కి తగ్గట్టుగానే అడుగుతాను. వారానికి ఎన్ని రోజులు? 7. వెరీ గుడ్, మీకు 6 మార్కులు. ఓ 6 మార్కులేంట్రా? కరెక్ట్గా సమాధానం చెప్తే 10కి 10 వేయాలి కదా? అది నా ఇష్టం, మీకు 6. 7 తర్వాత 6 అన్నా? ఏంట్రా? ఇక్కడ ఇంకో లెక్క అడుగుతాను, చెప్తారా? నేను చెప్పనురా. కరెక్ట్గా చెప్పినా నువ్వు ఫుల్ మార్క్స్ ఇవ్వడం లేదు. పోతే పోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి 10 మార్కులు ఇద్దాం అనుకున్నాను. నెక్స్ట్ నెంబర్ 10. రేయ్, ఇప్పుడు అడగరా, చెప్తాను. ఫుల్ మార్క్స్ కొట్టేస్తాను. 3 తర్వాత ఏమొస్తుంది? ఇది కూడా తెలీదా? 4. మీకు 0 మార్క్స్. కరెక్ట్గానే చెప్పాను కదరా. నేను తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్లో సమాధానం చెప్పారు. నాకు నచ్చలేదు, అందుకే 0. 4 తర్వాత 0 అన్నా? అయ్యా, ఓకే ఓకే ఓకే. రేయ్, నువ్వు బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. ఆఫీస్ అయ్యేంత వరకు ఇలాగే ఉండు. ఆఫీస్ అయ్యేంత వరకు ఎందుకు? ఇంకో 5 ఏళ్ళు ఇలాగే ఉంటాను. ఎక్కడ ఒక్కడ పట్టేసాయి. నెక్స్ట్ నెంబర్ 5 అన్నా? అది ఇక్కడ. ఏంట్రా ఇక్కడ? ఇక్కడ ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయి? రే, ఎక్కడి ఫ్యాన్స్ కైనా 3 రెక్కలే ఉంటాయిరా. నెక్స్ట్ 3 అన్నా? అంతే కదా. కరెక్ట్గా తెలుగులోనే చెప్పాను కదా. మరి మార్కులు? 3 నామాలు వేసుకోండి. అంతే కదన్నా? అంతే అంతే. థ్యాంక్స్ అన్నా. అయినా ఇవేం లెక్కలరా? అదో లెక్కలండి, మీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి? రే, చంపేస్తాన్రా నిన్ను. ఏది? కత్తి తీసుకుని పొడవండి. మొత్తం మొద్దు మారిపోయింది. నాలుక మాత్రం పనిచేస్తుంది కదరా. ఎస్, చిన్నప్పటి నుంచి మా అమ్మ వాస ఎక్కువ పోసిందంట. అమ్మ, అందుకే స్టిల్ వర్కింగ్. అది కట్ చేస్తాను. ఫోన్ ఎత్తండి. నా నాలుగు కట్ చేస్తే మీతో మాట్లాడడానికి కూడా ఎవ్వరు ఉండరు. హే హాయ్, హూజ్ ఆన్ ద లైన్? ఇట్స్ మీ. హలో, ఎవరు? వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే ఎలక భద్రం. ఏయ్, నువ్వా? నేనే. ఎవరు సార్ ఫోన్లో? నా ఫోన్ వివరాలు నీకెందుకు చెప్పాలి? అలాంటప్పుడు నన్నెందుకు అడిగారు సార్ ఇందాక? హలో మాస్టారు, కాల్ కట్ చేస్తే ఊరుకుంటాననుకుంటున్నారా? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. కాల్ కట్ చేసి ఈ మధుని ఆపలేరు. వాయిస్ మెసేజ్ చేస్తాను. వాయిస్ మెసేజ్ సెండ్ చేసింది. ఏం పంపించుంటుంది? నేను వినను. వినాలా వద్దా? అవసరమా? వినకుండానే డిలీట్ చేస్తాను. డిలీట్ చేసే ముందు వింటే? హలో మాస్టారు, గదిలోకి రావద్దు అన్నారు, మొహం చూపించొద్దు అన్నారు. మీ రూల్ నంబర్ 1 గదిలోకి రాలేదు. రూల్ నంబర్ 2 మొహం చూపించలేదు. కానీ మీరు బతిమాలేదాకా మీ రూమ్ లోకి రానని మంగమ్మ శపథం చేశాను. నా ఫేస్ కూడా చూపించను, బట్ ఫర్ అ చేంజ్ ఇప్పుడు నేను పంపించిన వాయిస్ మెసేజ్ వింటుంటే నా ఫేస్ మీకు ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. నాకేం గుర్తురాదు. నాకేం గుర్తురాదు అని మీరు పెద్ద గొప్ప ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా. నేను 1 2 3 లెక్క పెడతాను. ఆ లోపు నా ఫేస్ మీకు గుర్తొస్తుంది, చూడండి. 1 2 3. వచ్చింది కదా. ఓ నో అనుకుని ఉంటారే, దట్ ఈస్ మధు మ్యాజిక్. మీకు ఇష్టం లేకపోయినా నా మొహం గుర్తొస్తుంది. నా వాయిస్ మెసేజ్ వింటుంటే నా గొంతు మీ చెవులకు వినిపిస్తుంది. ఏంటి, వాయిస్ వినిపించిందా? ఏమైంది సార్? మొహంలో నవరసాలు పలికిస్తున్నారేంటి? షట్ అప్. ఎరా, నా మొబైల్ నంబర్ తనకి నువ్వే ఇచ్చావు కదా.
నవగ్రహాలు అష్టదిక్కులు అంటూ ఇండైరెక్ట్ గా చెప్పావు కదా. ఓహో, మీరు సూపర్ సార్, మీరు బంపర్ సార్, మీరు డబుల్ సూపర్ సార్, మీరు డబుల్ సూపర్ బంపర్ సార్. అప్పుడు చెప్తే మీకు ఇప్పుడు అర్థమైందా? ఈ మాత్రం బ్రెయిన్తో ఇన్ని చైన్ బిజినెస్లు ఎలా నడుపుతున్నారు సార్? ఆల్ బాడీ డెడ్, నో పెయిన్. దేవకి, చెప్పుకుంటే సిగ్గుచేటు. నువ్వేదో గొప్ప ప్లాన్ వేస్తే ఖచ్చితంగా జరిగిపోతుందని గట్టి నమ్మకంతో ఉన్నాం. తీరా చూస్తే అన్నీ దానికి అనుకూలంగానే మారిపోయాయి. ఇద్దరూ వేర్వేరు గదుల్లో ఉంటున్నారని వాళ్ళకి తెలిసినా మనం అనుకున్నట్టే ఏం జరగలేదు. వాళ్ళు బాధపడి కళ్ళు చేతులు తుడుచుకుని వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తామే, నాకైతే ఏమీ పాలు పోవడం లేదు. ఇద్దరు దూరంగా ఉన్నప్పుడే మనం ఏమీ చేయలేకపోతే ఆ తర్వాత విడదీయడం చాలా కష్టం. అసలు కలవనివ్వను కదరా. ఏమిటోనే, నాకైతే నమ్మకం సన్నగిలిపోతుంది. ఏమిటే శకునం పలుకుతుందేంటే? అత్తా, ఏమిటే ఇది మెరుపుదేలాగా రెడీ అయ్యి వచ్చింది? ఏంటి బామ్మగారు ఏదో అంటున్నట్టున్నారు? అబ్బే ఏం లేదమ్మా, కొత్త పెళ్లి కూతుర్లా ఉన్నావు అంటున్నాను. కొత్త పెళ్లి కూతుర్నే కదా. ఆ, అత్తా, ఈ శారీలో నేనెలా ఉన్నాను? బుట్ట బొమ్మలా ఉన్నావు. థ్యాంక్ యూ అత్తా. అమ్మ మధు, అన్నీ బాగున్నాయి, కానీ ఈ టైంలో నువ్వు ఇలా రావడం బాలేదమ్మా. నందు వచ్చే టైం అయింది కదా. తను రాగానే నువ్విలా ఎదురుగా కనిపించావంటే ఇరిటేట్ అవుతాడమ్మా. వెళ్ళమ్మా, లోపలికెళ్ళు. ఆయన వచ్చే టైం అయిందని నేను ఇలా రెడీ అయి వచ్చాను. అదేంటమ్మా, అంటే టైం చూసుకునే ఎదురొస్తున్నావా? ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉండాలని నీ ఉద్దేశమా? అమ్మా ఆగు, మధు అలా ఎందుకు చేస్తుంది చెప్పు? తను మంచి అమ్మాయి, పెద్దలంటే గౌరవం, అర్థం చేసుకునే మనసుంది. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు, నందు వచ్చే టైం అయింది. అవునమ్మా, లోపలికెళ్ళు. నిన్ను నందోని ఒక్కటి చెయ్యాలని పాపం మా అక్క చాలా కష్టపడుతుంది. నువ్విలా ఎదురొస్తే అవన్నీ వేస్ట్ అయిపోతాయి. బాబాయ్, అత్త నా మీదున్న అభిమానంతో నా జీవితం బాగుండాలని ఎంతగానో ఆలోచిస్తున్నారు. ఆయనకి నాకు గొడవలు రాకూడదని నన్ను దూరంగా ఉండమన్నారు. కానీ ఎంతకాలమని ఇలా? నా ప్రయత్నాలు నన్ను చేయనివ్వండి అత్తా, ప్లీజ్. నందుని అర్థం చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. తొందరపడకు. అత్తా, నేనేం తొందరపడ్డం లేదు, మీ మాటలు కూడా కాదనడం లేదు. మీరు చెప్పేది కూడా నిజమే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్టే చెప్తున్నారు. ఆయన గురించి మీకు అన్నీ తెలుసు, మీ గురించి ఆయనకు అన్నీ తెలుసు. మరి నా గురించి ఆయనకు తెలియాలి కదా. నన్ను కూడా ఒక ప్రయత్నం అంటూ చేయనివ్వండి అత్తయ్య. ప్రయత్నం చేయకపోతే నా గురించి ఆయనకెలా తెలుస్తుంది? అది కాదు మధు, వాడొస్తే అరుస్తాడు, గొడవ అవుతుంది, నువ్వు డిస్టర్బ్ అవుతావు, వాడు డిస్టర్బ్ అవుతాడు. ఇప్పుడు ఇదంతా అవసరమా చెప్పు? లోపలికి వెళ్ళు. ప్లీజ్ అత్తా. వాడొచ్చేస్తున్నాడమ్మా, దయచేసి వెళ్ళు మధు. ప్లీజ్ అత్తా, నా ప్రయత్నం నన్ను చేయనివ్వండి. తీసుకోండి.
తను ఎదురొచ్చి మంచినీళ్ళు ఇవ్వగానే నీ స్థానాన్ని భర్తీ చేస్తున్నాననుకుంటుందేమో. 100 మంది దేవతలు దిగి వచ్చినా నీ స్థానాన్ని భర్తీ చేయలేరని చెప్పమ్మా. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నన్ను ఇంప్రెస్ చేయాలని చూడొద్దని చెప్పమ్మా. నా సహనాన్ని పరీక్షిస్తే నేను రాక్షసున్నవుతానని చెప్పమ్మా. రేయ్, ఇప్పుడేమైందిరా? తను మంచినీళ్ళు తెచ్చింది అంతే కదా. ఇష్టమైతే తీసుకో, లేకపోతే వద్దని. కానీ అవే మాటలరా నానా. ఫోర్స్గానైనా ప్రేమగానైనా 1కి 2 సార్లే మనుషుల్ని బలవంత పెట్టగలరు, ప్రతిసారి కాదు. నా బతుకు నన్ను బతకనివ్వండి, నా ఇష్టం వచ్చినట్టు నన్ను ఉండనివ్వండి ప్లీజ్. కాఫీ తెచ్చి అక్కడ పెట్టాను, తీసుకోండి. ఎవడడిగాడు? ఇంట్లో మనిషి అడగకుండానే తెచ్చివ్వచ్చు. పిచ్చి వేషాలు వేస్తున్నావా? కాఫీ తీ అక్కడి నుంచి. తీసుకొచ్చాను కదా, తాగొచ్చు కదా. వెళ్ళిక్కడి నుంచి. నీకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు? నాకు నచ్చని ఈ పెళ్లిని, ఆ అమ్మాయిని అంగీకరించమంటే నీకోసం నేను అంగీకరిస్తాను.